मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण चरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण शरणागतं कृष्ण मधुरापुरी सदन मृदुवदन मधुसूदन इह स्वागतं कृष्ण कृष्ण मधुसूदन मुष्टिकासुरचाणूरमल्ल मल्लविशारद मधुसूदन मुष्टिकासुरचाणूरमल्ल मल्लविशारद कुवलयपीठ मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देव मर्दन कलिङ्गनर्तन गोकुलरक्षण सकल सुलक्षण देव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि समपराभव शिष्ट जनपाल संकल्प कल्प कल्प शतकोटि समपराभव वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा वीर मुनि जन विहार मदन सुकुमार दैत्य संहार देवा मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित मधुर मधुर रति साहस साहस व्रज युवती जनमानस पूजित दप गरि पगरि सदसा सरि ग पद स द प गरि पगरि सदसा स सरि रि ग पद स स द प प गरि रि पगरि सदसा सरि ग रि ग प ग पद स द प गरि पगरि सदसा द प गरि पगरि सदसा द प गरि पगरि सदसा तकदरि कुकुतन किट तकदी 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 कृष्ण परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं సిద్ధిరాజు కండ్రిగా గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి మన గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి దేవస్థానం నందున ఈ రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ముందుగా గ్రామ ప్రజలందరికీ కూడా స్వామివారి భక్తులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగానే శ్రీకృష్ణ జయంతి పర్వదినం సందర్భంగా మరి కాసేపట్లో స్వామివారికి ప్రీతికరమైనటువంటి పంచామృత సుగంధ ద్రవ్యాలతోనూ తిరుమంజన సేవ, తదుపరి గణపతి పూజ, పుణ్యాహవాచనము, అనంతరం గోపూజ, తులసి పూజ, తదుపరి స్వామివారికి ప్రీతికరమైనటువంటి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి కళ్యాణోత్సవం కూడా అతి వైభవంగా ఉభయదారుల యొక్క ఆధ్వర్యంలో విశేషంగా జరుపబడుతుంది. కావున 50 మంది భక్తజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా సాయంత్రం స్వామివారి యొక్క ఊంజల సేవ, తదుపరి సహస్ర దీపాలంకరణ సేవ, అనంతరము
విశేషమైనటువంటి భజనలు, కోలాటములు, నృత్య ప్రదర్శనలతో స్వామివారి యొక్క వివిధ పూజా కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరుపబడుతుంది. కావున 50 మంది భక్తజనులందరూ కూడా స్వామివారి కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కొద్దిగా ఊరికే చుక్క పెట్ట. ఓకే రైట్, పెట్టి అందరికి పెట్టి. స్వామివారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా ప్రారంభమవుతోంది. మళ్ళీ కూడా 50 మంది భక్తజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తున్నా. అదేవిధంగానే మీరు చెప్పండి. అనుకూల్యత ఫల సిద్ధిరస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. యస్యద్విరద వక్రాద్యా పారిషద్యా పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాత్మికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. సూత్రానామనివృత్తానాం నేత్రం యచ్చ శ్రీకృతం సూత్రం వైఖాన సంబంధే భగవత్కర్మ సూచకం. నారాయణ పితా యస్య మాతా చాపి హరిప్రియా భృగ్వాదిమునయ శిష్య తస్మై శ్రీ వికనసే నమః. లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీమతే వికనసే నమః. భృగమరీ చత్రికశ్యపేభ్యో నమః. భాగవత జనేభ్యో నమః. అందరూ కూడా కింద భూమిని తాకి నమస్కారం చేసుకోండి. అమ్మనంతాసనాయ నమః, యం యోగాసనాయ నమః, విం విమలాసనాయ నమః, రం కూర్మాసనాయ నమః. ఇది భూశుద్ధిం కృత్వా ఆచమ్య. తేజో వత్సావసవద ప్రసవే అసినోర్బాహుభ్యాం పుష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణ అమం మనిషాణ. హస్తో ప్రక్షాళ్య. చేరుడ్చుకోండి, 3 సార్లు తాగండి. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, హరి గోవిందాయ నమః. ఋగ్వేద ప్రీణాతు, యజుర్వేద ప్రీణాతు, సమవేద ప్రీణాతు, అధర్వణ వేద ప్రీణాతు. 2 అక్షతలు తీసుకోండి. వాసన చూసి మీ వెనక వేసేసేయండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమివరగాః ఏతే శమ విరోధేన బ్రహ్మ కర్మ సమారవే. ప్రాణానాయమ్య. అన్నకిచ్చేసి అందరు కొసలు పట్టుకోండి, ముక్కు తాకండి. ఓం భూః ఓం భువః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపోర్జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరో. చేతిలో 2 పుష్పాలు తీసుకోండి, వాళ్ళకి ఇవ్వండి. ఎడం చేతిలో పెట్టుకోండి. కుడి చేయి బోర్లిచ్చి కుడి తొడ మీద పెట్టుకోండి. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్ధమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భారతవర్షే భరతః ఖండే మేరోః దక్షిణే దిగ్భాగే శ్రీవేంకటాచలస్య ఆగ్నేయ దిగ్భాగే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే భగవదాలయే భగవద్భాగవత ఆచార్యాణాం సన్నిధౌ సిద్ధిరాజు కండ్రిక గ్రామే రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాల స్వామి దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతుః శ్రావణ మాసే కృష్ణపక్షే అష్టమ్యాం వాసరయుక్తాయాం ఇందువాసరః నక్షత్రయుక్తాయాం కృత్తికా నక్షత్రే ఉపరి రోహిణీ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ భగవదాజ్ఞాయ భగవత్ప్రీత్యర్థం శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీయఃపతే పురుషోత్తమస్య శ్రీ భూ నీలా సమేతస్య శ్రీమద్ వెంకటనాయకస్య రుక్మిణీ సత్యభామా సమేత శ్రీకృష్ణ స్వామి దేవతా ప్రీత్యర్థం యజమానస్య గోత్రోద్భవస్య
సానస గోత్రోద్భవస్య చెప్పండి. సుబ్రహ్మణ్యం ఆచార్య నామధేయస్య, రాజేశ్వరి నామధేయస్య, మనోజ్ కుమార్ నామధేయస్య, చందన నామధేయస్య సహ కుటుంబానాం సానస గోత్రోద్భవస్య, వివేకానంద నామధేయస్య, శివప్రియ నామధేయస్య, లెనిన్ బాబు నామధేయస్య, మాధవి నామధేయస్య, ఈశా నామధేయస్య, ప్రజ్ఞా నామధేయస్య, లక్ష్మీ నామధేయస్య సహ కుటుంబానాం సానస గోత్రోద్భవస్య, నీలకంఠం నామధేయస్య, దేవి నామధేయస్య, లక్ష్మీ సాయి నామధేయస్య, సాయి నామధేయస్య, లిఖిత నామధేయస్య సహ కుటుంబానాం నానా గోత్రోద్భవస్య సహ కుటుంబానాం. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఏ ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తైః క్రియమాణ వర్తమాన వర్తిష్యమాన ఆగామి సూచిత సర్వోపద్రవ శాంత్యర్థం మమ వ్యాపారే వ్యవసాయే ఉద్యోగే దినదిన ప్రవర్ధమాన సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి పరిపూర్ణ కృపా కటాక్ష ఫలసిద్ధ్యర్థం తిరుకళ్యాణ మహోత్సవ కర్మణి గోపూజ తులసీ పూజ కర్మణి మూలమహామంత్ర హోమాక్షం కర్మణి సర్వవిఘ్న నివారణార్థం లక్ష్మీ గణపతి పూజాం కరిష్యే. అందరూ కూడా ఒకసారి స్వామివారిని మనసారా ప్రార్థన చేసుకోండి. చేతిలో ఉండే పుష్పాలు కళ్ళకు అద్దుకొని ఇక్కడ వినాయకుడి దగ్గర వేసేయండి, కలశం దగ్గర వేసేయండి. అందరూ కూడా ఆ పూలు తాకి నమస్కారం చేసుకోండి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే. గణానాన్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదః నశృణ్వన్నోతిభిः శిరసాదనం. మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మహాగణపతిమావాహయామి, ఏకదంతమావాహయామి, కపిలమావాహయామి, గజకర్ణికమావాహయామి. లకాధిపతయే నమః. ఆసనం పరికల్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, పుష్పైః పూజయామి. అక్షతలు తీసుకోండి. రెండు అక్షతలు వినాయకుడి దగ్గర వేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధిపాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః. సమర్పయామి. వేసేసేయండి. ఇట్లా గంధం ఎట్లా తీసుకొని అట్లా చల్లండి. ఆయన చేయి పట్టుకోమను 3 సార్లు చల్లండి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణి ఈశ్వరేగం సర్వభూతానాం త్వామిహో భక్వయే శ్రియం. మహాగణాధిపతయే నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. వాద్యం దశాంగం కుక్కులో ధూపం సుగంధం సుమనోహరం. ఆగ్రేయాం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి. కొబ్బరికాయ కొట్టండి, టెంకాయ. మహాగణాధిపతయే నమః. నారికేళ
నారికేల కదలే ఫల ఫలోపహారాన్ని వేదయామి అమృతమస్తమృతోపసృణవసే భోర్భవస్వః నారికేల కదలే ఫల ఫలోపహారాన్ని వేదయామి నీరాజనం దర్శయామి వాద్యం గట్టి మేళం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణపతయే నమః కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అక్కడి నుంచి అందరూ హారతి కళ్ళకద్దుకోండి జయ బల లక్ష్మీ గణపతి భగవానికి అక్కడి నుంచి చూపించే యోపాం పుష్పం వేద వాద్యం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి యయేవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతయే నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి అద గణపతి తాళమవధారయా నేను చెప్పేదానికి వాద్యం వాళ్ళు కొట్టాల కొట్టాలి ముఖం భుజకేంద్ర సుషర్పగత పరణం వాద్యం గణపతి తాళం కొట్టాలి నేను చెప్పేదానికి గణపతి తాళం కొట్టాలి గజనీల గజేంద్ర గణాధిపతి ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం సుర సుర గణపతి సుందర కేశం ఋషి ఋషి గణపతి శరీరం జయ జయ గణపతి దివ్య నమస్తే గజముఖ వక్త్రం గిరిజా పుత్రం గణగుణ మిత్రం గణపతి మీష ప్రియం కరధృత పరశుం కంకణ పాణి కబలిత పద్మరుచిం సురపతి వంద్యం సుందర నృత్తం సురచితమణి మకుటం ప్రణమత దేవం ప్రకటిత తాళం షట్కిరి తాళమిదం తత్తత్ షట్కిరి తాళమిదం తత్తత్ షట్కిరి తాళమృదం లంబోదర వర కుంజ సురాకృత కుంకుమ వర్ణధరం శ్వేత సశృంగం మోదక హస్తం ప్రీతి సఫల సఫలం నయనత్రయ వర నాగ విభూషిత నానా గణపతిదం నయనత్రయ వర నాగ విభూషిత నానా గణపతిదం తత్తత్ నానా గణపతిదం తత్తత్ నానా గణపతిదం ధవళిత జలధర ధవళిత చంద్రం ఫణిమణి కిరణ విభూషిత ఖడ్గం తను తను విషకర శూల కపాలం హర హర శివ గణపతి మభయం కట తట వికలిత మద జల జలతిత గణపతి వాద్యమిదం కట తట వికలిత మద జల జలతిత గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి వాద్యమిదం తక తకిట తత్తో తక తకిట తత్తో శశికళిత మౌళినం శూళినం దిత్తకిట తత్తో దిత్తకిట తిక్కతకిట తిత్తో తక తకిట తత్తో తక తకిట తత్తో ఫలస ఫల కలసి ఫల మోదనం మోదకం దిత్తకిట తత్తో ప్రణత గురు శివ తనయ గణపతి తాడనం గట్టి మేళం మహాగణాధిపతయే నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి
చంద్రమార్చాపయామి చామరం విజయామి సర్వోపచార పూజాన్ సమర్పయామి महागणाधिपतये नमः यदा सुखमिदास्थानमुद्वासयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च महागणाधिपतये नमः प्रसादं सुरक्षा गृह्णामि शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्री महागणपति परिपूर्ण कृपा कटाक्ष फल सिद्धिरस्तु अथ पुण्याहं पञ्चावरान् श्रोत्रियाणाम् अभिपूजयति आचार्यं करकं दाराय नमः ओं वैराग्याय नमः वरुणराजाय नमः आसनं परिकल्पयामि पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि स्नानं समर्पयामि पुष्पैः पूजयामि तीर्थराजाय नमः वरुणराजाय नमः नानाविध परिमल पत्र पुष्पाक्षदानि समर्पयामि धूपमाग्रापयामि इमे धूपाय धूपं वाद्यम् इमे धूपासुरविनो दिव्यधूपादिवासितायामि फलोपहारान् निवेदयामि अमृतमस्व अमृतोपस्त्रणमसि नीराजलं दर्शयामि सर्वस्याप्यै गतिमेलम् सर्वस्याप्यै सर्वस्य सिद्ध्यै सर्वमेव तेनाः प्नोति सर्वं जयति तीर्थराजाय नमः समर्पयामि नमस्करोमि आरती कल्लकत्तुकोंडि जय बोलो तीर्थराज पर्जन्यो वा अपामायतनम् आयतनमान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति तत्पुरुषाय विद्महे तीर्थराजाय भगवद्प्रीत्यर्थं విశేష అభిషేక ఆరాధన कारयिष्ये అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః సోమవారికి ప్రార్థన చేసుకోండి మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ నెరవేరాలని చెప్పి సోమవారికి ప్రార్థన చేసుకోండి జనార్దనమావాహయామి శ్రీ విష్ణుమావాహయామి వేణుగోపాల స్వామి దేవతానమావాహయామి అనంతశాయి నేమావాహయామి శేషశాయి నేమావాహయామి ఆసనం పరికల్పయామి పాదయోః పాద్యం సమర్పయామి अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि दन्तधावनं समर्पयामि जिह्वासोदनं समर्पयामि मुखप्रक्षालनं समर्पयामि शुद्धोदकेन स्नापयामि ॐ मदो देवा अवन्तनो इदो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि ददे पदं समूढमस्य भागं सुरे त्रीणि पदापि चक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि वसदयतो व्रतानि वस्वसे सगं पोयंడి सगं इंद्रस्य यज्ञस्सका तद्विष्णो परमं भदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरादतं तद्विप्रासो विमन्यवोचा ध्रुवागं सस्यमिन्दते विष्णो यत्परमं पदम् ॐ सह विष्णोर्नुकं वीर्याणि प्रवोचं यः पार्थिवानि विममेरजागं सयो अस्कभायदुत्तरगं सदस्तं विचक्रमाणस्त्रेदोरुगाय विष्णो रणाटमसि विष्णो पृष्ठमसि विष्णोश्चत्रस्तो विष्णोश्चूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमभिपादो अस्यां नरो यत्र देवयवो मदन्ति गुरक्रमस्य सहि बन्धुरिक्ताः विष्णोः पदे परमे मध्वमुत्सः
प्रथद्विष्णुस्तव देवीर्याय मृगोणभीमः कुचरो गरिष्ठाः यस्य ऋषदृशविक्रमणेषु स्वदीक्षयन्ति भुवनानि विश्वः परमात्रया तनुवा वृथा ननति महित्वमन्वश्नुवन्ति उभे ते विद्मरजसि पृथिव्याः विष्णुदैवत्वं परमः सवत्स विचक्रमे पृथिवी भेषयेताम् क्षेत्राय विष्णुर्मणसे दशस्यन्न ध्रुवासो अस्य कीरयोजनसः वरुक्षदिगं सृजनीमाचकाराः त्रैर्देवः पृथिवी भेषयेताम् विचक्रमे शतर्चसं महित्वा प्रविष्णुरस्तु तवसस्तवीयान् द्वेषद्गुह्यस्य स्तविरस्य नाम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् देवकी नन्दनाय विद्महे गोपी जनवल्लभाय धीमहि तन्नो श्रीकृष्ण प्रचोदयात् हरिः ओम् कर्पूर వెలిగించండి వాద్యం సంకీర్తన చక్కటి స్వామివారి సంకీర్తన ఒకటి పాడండి सर्वस्याप्ये सर्वस्य चित्ते सर्वमेव तेनाप्नोति सर्वं जयति जय बोलो श्री कृष्ण भगवान की చూపించాడు సార్ పైకి చూపించాడు జాలి चांगरेशिणे ईश्वरेगं सर्वभूतानां त्वामेह भक्वये श्रियं मनसः काममापोतिं वाचः सत्यमशीमहे पशूनां मृभमन्नस्य मय श्रेयतां यशः कर्दमेण प्रजाभूता पोसेయండి మొత్తం పోసేయండి कर्दमेण प्रजाभूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपसृजं दुस्निग्धान् चिक्लीतवसमे गृहे निजदेवेन्मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्राभिरन्मयी लक्ष्मीं जातवेदो महावः जय बोलो श्री कृष्ण भगवान की हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः तामावः जातवेदो लक्ष्मीर्मणवगामिनीं यस्यामिरण्यं विन्देयङ्गामश्वं पुरुषाणहम् अश्वपूर्वामृतमध्यमस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी त्रिशतां तां सोः स्मितामरण्यप्राकारमात्रां नुवन्ते जय बोलो श्री कृष्ण भगवान की गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ॐ ध्वञ्जिलातु भेषजम् शन्नो अस्तु द्विपदे शञ्जतुष्पदे हरिः ओम् स्वस्ति न इन्द्रो वृत्तश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु जय बोलो श्री कृष्ण भगवान की रुक्मिणी माता को सत्यभामा माता को राधारम ఇట్లా హోమం చేసేస్తామా గోపూజ చేసుకొచ్చి హోమం చేస్తాము అట్లా కాదు మీరు ఎట్లా మీ పద్ధతి చెప్పారంటే ఓకే వెళ్దాం గోపూజకి రెడీ చేసుకోండి ఆవు రెడీగా ఉందా గోపూజ గోవు రావాలని చెప్పు ఓకే రైట్ అట్లా అందుకే అడిగాను రెడీ చేసుకోమని చెప్పి
ఏతో నందం యజ్ఞాలయం ప్రోక్ష ఏతో నందం స్తవాం శుద్ధం సిద్ధేన సామ్నా వెనక్కి దోసుకో ఇదం బ్రహ్మ పుణేమహే బ్రహ్మ పునాదు అగ్ని ప్రతిష్టాపనం కారయిష్యే ఏతో నందం స్తవాం శుద్ధం సిద్ధేన సామ్నా సిద్ధైర్వా ఊర్ధ్వం సంశుద్ధాశీర్వా నమతో ఇంద్ర శుద్ధో నాగహే ఇంద్ర శుద్ధాభిరుతిభి ఇంద్ర శుద్ధో హైలోర్యం శుద్ధో రత్నాని దాసే శుద్ధో వృత్రానిత్యసే అగ్నిపురుషమావాహయామి ఉతవాహనమావాహయామి ఉదేశనమావాహయామి అగ్నిపురుషాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమన్యం సమర్పయామి స్నానం సమర్పయామి పుష్పై ఈశానాయ నమః హారతి ఇవ్వండి స్వామికి హారతి ఇవ్వండి అట్లా పైన పట్టుకోండి స్వామికి ఇవ్వండి సర్వస్యాప్యై సర్వస్య సిద్ధ్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయత్ ఇందులో వేసేసేయండి జయ బలో అగ్ని పురుష భగవానికి అగ్ని ధ్యాన మహామంత్రస్య అగస్త్య భగవాన్ అనుష్ఠుప్చ వైశ్వనరాయ కరదల కరపృష్టకాభ్యా నమః స్వస్తి పూర్ణముఖాత్మనే హృదయాయ నమః తేజో రాశయ శిరసే స్వాహ ధూమ్రాక్షయ శిఖాయ ఓచుటు అమ్మ ప్లేట్ తీసుకోండి ధనుర్ధరాయ కవచాయకం సహస్రాక్షే నేత్రత్రయాయ ఓషుడు వైశ్వనరాయ హస్త్రాయవడు పూర్భువ సూరమి దిగ్బంధ తాకి నమస్కారం చేసుకోండి ధ్యానం సప్తహస్త చతుశృంగో సప్త జిహ్వాశీర్షక ధూమ్రధ్వజంలో ఏతాక్షం సప్తాక్షి సర్వకామదం ఆత్మవిముఖ హనుమదేన మన్యుస్వ సరస్వదేన మన్యుస్వ దేవసవిధ ప్రసువ పూర్వోక్తయమంగుణావిశేషవశిష్టాయ అస్యాం శుభతిథౌ శ్రీ భగవదాజ్ఞాయ భగవద్వీర్యర్థం నమస్కారం చేసుకుని చెప్పండి మమ ఆయుష్యాభి వృద్ధ్యర్థం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన యోగ్యత సిద్ధ్యర్థం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి పరిపూర్ణ కృపా కటాక్ష ఫలసిద్ధ్యర్థం మూల మహామంత్ర హోమాంచ కరిష్యే అందరూ కూడా ఇప్పుడు స్వామివారి యొక్క మూల మంత్రంతో హోమం జరుగుతూ ఉంది. అందరూ కూడా స్వామివారికి ప్రార్థన చేసుకోండి. ఓం గణానాన్వా గణపతి గమ్మవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సిద్ధసాదనం మహాగణపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి అత హోమాచం కారయిష్యే స్వాహ అన్నప్పుడు కొద్దిగా వేయండి. గణానాన్వా గణపతి గమ్మవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సిద్ధసాదనం స్వాహా గం గణపతయే స్వాహ గణానాన్వా గణపతి గమ్మవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సిద్ధసాదనం స్వాహ గం గణానాన్వా గణపతి గమ్మవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సిద్ధసాదనం స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం క్లౌం గం గణపతయే వరవర సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా ఓం నమో విరాజపతయే నమో గణపతయే నమః ప్రథమపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా తుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ స్వాహా జయ బలో లక్ష్మీ గణపతి భగవానికి భూ స్వాహ భువ స్వాహ స్వ స్వాహ భూర్భువ స్వ స్వాహ అద అష్టదిక్పాలక నవగ్రహ మూల మహామంత్ర హోమాంచ ధరిష్యే ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయైతం నమః అగ్నయే స్వాహ అగ్నయైతం నమః యమాయ స్వాహ యమాయైతం నమః నిరుదయే స్వాహ నిరుదయేతం నమః వరుణాయ స్వాహ వరుణాయైతం నమః వాయవే స్వాహ వాయవేతం నమః కుబేరాయ స్వాహ కుబేరాయైతం నమః ఈశానాయ స్వాహ ఈశానాయైతం నమః స్వాహ
जय बोलो सूर्यग्रह भगवान की। ओम सोमो जनकम सोमो अर्वन्तमाशकम सोमो वीरंकर्मण्यमान की। ओम उद्भुज्जस्वाग्ने प्रतिजातृष्येनमिष्टा पूजसकं सुचेता मयिञ्च गुणक्रन्मत्कस्तापित्रं मयिमान् मन्वातागं सीतैतमेतगस्वाहा बुधाय स्वाहा विष्णवे स्वाहा। जय बोलो बुधग्रह भगवान की। ओम बृहस्पते अधिदनियोर्हाच्छु मध्यपादकृतमज्जनेषु यद्दीतेच्छवसत्तद्रवणं चित्रगस्वाहा बृहस्पतये स्वाहा इंद्राय स्वाहा। जय बोलो बृहस्पति ग्रह भगवान की। शुक्रांतेन दचितंतेन दशलोपे हनि द्योरिवासी विश्वाहिमाय अवसस्वदाव भद्राते पुष्णेराद्र स्वाहा शुक्राय स्वाहा शची देवी स्वाहा। जय बोलो शुक्र ग्रह भगवान की। शन्नो देवान की। केतुं कृण्वन्न केतवोऽप्यसो मर्यादा बुधाय च गुरु शुक्र शनेभ्यश्च राहवे केतवे नमः स्वाहा। धीमहि तन्नो श्रीकृष्ण प्रचोदयात् स्वाहा। ओम श्रीकृष्णाय स्वाहा। अंदरू చెప్పొచ్చు ओम श्रीकृष्णाय स्वाहा। ओम गोपालाय विद्महे गोपीजनवल्लभाय धीमहि तन्नो श्रीकृष्ण प्रचोदयात् स्वाहा। गोपालाय विद्महे गोपीजनवल्लभाय धीमहि तन्नो श्रीकृष्ण प्रचोदयात् स्वाहा। गोपालाय विद्महे गोपीजनवल्लभाय धीमहि तन्नो श्रीकृष्ण प्रचोदयात् स्वाहा। विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा। అందరూ కూడా చెప్పండి ఓం హరే రామ హరే రామ 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे। చెప్పండి ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షటు సప్త అష్టౌ నవయానే గట్టి మేళం సప్తహోత్ర సప్తదాత్వాయంతి సప్తయో నీరాగుణ స్వాగుతే స్వాహా। जय पुरुष भगवान की। ओम भो स्वाहा पटपट ओम भो स्वाहा भुव स्वाहा मूड सार्లు వేయండి भो स्वाहा भुव स्वाहा स्व स्वाहा भूर्भुव स्व स्वाहा। हरिते नमः गस्ताः हनुमते नमः गस्ताः देवसविदप्रासाभिः पूर्वोक्तयवङ्गुणविशेषणवशिष्टायामस्यां सुविदो भगवदाज्ञाया भगवत्प्रीत्यर्थं भस्मान् धारयामि भूतिस्मादेति भस्मं गृहीत्वा తీసాం పెట్టండి పెట్టుకున్నావా అందరికి పెట్టు మళ్ళీ తర్వాత హోమం దగ్గర ఇస్తాం అందరికి అక్కడ హోమం చేస్తాం కదా అక్కడ ఇస్తాం పురుషాయ నమః నారేకేల ఫలోపహారాన్ని అమృతమ సమృతోపస్త్రణమసీరాజనందయ विद्महे ज्वालालीलाय आचमनीं समर्पयामि सर्वस्यापि सर्वस्वविद्ये सर्वपूर्णाः सर्वञ्जेति अग्निपुरुषाय नमः वेदोक्तसुवर्णदेवे मन्त्रपुष्पं समर्पयामि अनया जनिवाहनते नमः इदासमयासमर्पयामि श्रवणार्थं क्षेमाय भरागमनाय च अग्निपुरुषाय नमः सर्वोपचारान् తట్టంతా వాళ్ళ దగ్గర యువత లేడీస్ దగ్గర పచ్చ దగ్గర
పట్టుకుంటారు. ఎత్తుకొని పో. పంచపాత్ర ఒక దగ్గర అగ్గిపెట్టు ఒకటి అగ్గిపెట్టు. అమ్మగారు బాగున్నారా? చెప్పండి చెప్పండి. డేట్ హలో, గ్రామ వాళ్ళందరికీ పాదాభివందనం చేసుకొని చెప్పడం ఏమనగా గోపూజ ప్రారంభం అవుతుంది. దయచేసి గ్రామ వాళ్ళందరూ కూడా పూజ చేస్తే 7 జన్మాలకు ముందు చేసిన పాపాలన్నీ కూడా తొలగి మనకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. తప్పనిసరిగా గోపూజ. పూర్వోక్తయవం గుణ విశేషణ విశిష్టాయామస్యాం శ్రీమతిదౌ శ్రీ భగవదాజ్ఞాయా భగవద్గీతం గో మహాలక్ష్మి పరిపూర్ణ కృపా కటాక్షం సిద్ధ్యర్థం గో పూజాం కరిష్యే. గో మహాలక్ష్మి నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. గో మహాలక్ష్మి మావాహయామి శ్రియమావాహయామి ధృతిమావాహయామి పవిత్రీమావాహయామి. గో మహాలక్ష్మి నమః ఆసనం పరికల్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుష్పమాలికాన్ సమర్పయామి. పుష్పమాలికలు వేయండి. అదే విధంగా వస్త్రం తీసుకొచ్చుంటే వస్త్రం మహాలక్ష్మి నమః వస్త్రయుక్తం సమర్పయామి. గో మహాలక్ష్మి నమః పుష్పై పూజయామి. పుష్పాలు గాని కుంకుమ గాని తీసుకొని అందరూ గోవుకి వెనకాల రావాలి. ఎప్పుడు కూడా గోవుకు పూజ చేసేటప్పుడు తోక భాగంలో పూజ చేయాలి. ఎందుకోసం తోక భాగంలో పూజ చేయాలని చెప్పి అనుకున్నట్లయితే గోవులో సకల దేవతలంతా కూడా తోక భాగం దగ్గర ఏర్పాటు చేస్తుంటారంట. 3 దేవతలు ఉంటారు. ఇందాక ఒక పెద్ద అని చెప్పాడు, గోవును పూజ చేస్తే 7 కోట్ల దేవతలు పూజ చేసినట్లు అని చెప్పేసి. ఆ విధంగా ఆ యొక్క మనం ఒక గోవును పూజిస్తే చాలట, ఇంకా ఏ దేవతను పూజించాల్సిన అవసరమే ఉండదు. కాబట్టి ఆ గోవుకి అందరూ కూడా వెనక దగ్గరకు వచ్చేసి గోవుకు పూజ చేయండి. అందరూ కూడా ఓం శ్రీ గో మహాలక్ష్మి, ఓం శ్రీ గో మహాలక్ష్మి నమః, ఓం శ్రీయై నమః, ఓం ధృత్యై నమః, ఓం పవిత్ర్యై నమః, ఓం ప్రమోదాయిన్యై నమః, కామితార్థప్రదాయిన్యై నమః, ఇలాపతయే నమః, సౌందర్య శరీరాయ నమః, శ్రీ గో మహాలక్ష్మి నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షదాని సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. అక్కడ ఎవరి దగ్గర ప్లేట్ లో గంధం ఉంటుంది, గంధం చల్లండి. గోలక్ష్మి నమః ధూపమాగ్రాపయామి. గోవుకి వస్త్రం సమర్పణ చేయండి. గోవుకు వస్త్రం సమర్పయామి. వస్త్రం వేయండి. ఆవుకు వస్త్రం వేయాలి. గో పూజ అంటే ఇది గో పూజ. టెంకాయ కట్టేది, ఆకు ఒక కట్టేది కాదు. మహాలక్ష్మి నమః పుష్పమాలికాన్ సమర్పయామి. తండుల గుడాన్ నివేదయామి. అట్లా పెట్టండి. ఇక తీసుకో, ఆవుకు పెట్టండి. నైవేద్యం వెళ్ళండి. తోక దగ్గరికి వెళ్ళండి. అందరూ అక్కడ హారతి ఇవ్వాలి. గో మహాలక్ష్మి నమః. మా పెట్టేసి తేబా సాయి తట్టదా. మళ్ళీ జాగ్రత్త నువ్వే తీసుకో, అడిగి తీసుకో తట్ట. క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురా శ్రీమన్మండకటాక్షలబ్ధ విమవత్ బ్రహ్మేంద్ర గంగాధరా త్వాం త్రైలోక్య కుటుంబనే సరసిజా వందే ముకుంద ప్రియా. కర్పూర హారతి వాలి. శుద్ధ లక్ష్మ్యాంకుశో భాషణ భేజముద్రాం కరైర్వహంతేం కమలాసనస్థాం బాలార్ఘకోణి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాం జగదీశ్వరింతాం. గో మహాలక్ష్మి నమః. అక్కడే హారతి కళ్ళకద్దుకోండి. అట్లే చుట్టూ ఒక టవల్ కడతాను కట్టేస్తాను. నివాడి కూడా కొడదా. నిద్రకి చాలు, నిద్రే కదా. గోవుకి ప్రదక్షిణ చేయండి. 3 సార్లు ప్రదక్షిణ చేయండి. నాన్న అందరూ కూడా ఆవుకి 3 సార్లు ప్రదక్షిణ చేసుకుంటూ చెప్పండి. ఓం యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష
గో మహాలక్ష్మి గో మహాలక్ష్మి దేవ్యై నమః. ప్రదక్షిణారు కదా, ఆ పూజ చేసిన కుంకుమ నుదుట పెట్టుకోండి, ఆ పుష్పం తల్ల పెట్టుకోండి. అందరూ కూడా రిసీవ్ చేసుకొని అట్లే ఆవును చుట్టుకొని రావాలి కదా, అది కూడా చేయండి. అట్లే పొండి, ఒకే పని అయిపోతుంది. చెప్తా పూజ చేసి. ఇప్పుడు ఆవు చుట్టుకొని రావాలి కదా, ఆ పని చేయండి. అట్లా అట్లా చుట్టుకొని వచ్చి ఆవుతో కూడా చుట్టుకొని వచ్చేయండి. మళ్ళీ తులసి పూజ చేసి. ఆవు ప్రదక్షిణమా 3 సార్లు. 3 సార్లు. రండి. స్వామి ముందు, ఆవు వెనకాల. స్వామి రమ్మని చెప్ప. భజన భజన. ఫస్ట్ ఆవు కావాలంట. దొరకరు లేదా? నాకు పక్కన ఫోటో వాడికి బాగుంటాడు. ఇబ్బంది లేకుండా. ముందుకు ఆవు దగ్గరకు వచ్చేసండి. అందరూ ప్రదక్షిణ చేయాలి. మీ ఇంటాన్ని కూడా పిలువు, మీ వారు రమ్మని చెప్పు. నీ చెత్తాడా రమ్మని చెప్పు. ఉండు ఆ హారతి రాని ఉండు. హారతి ఇచ్చినాక మళ్ళీ వెళ్ళాలి. అంతా ఇట్లా వచ్చామని చెప్పండి. ఆవు దగ్గరకు వచ్చామంటే మిగతా వాళ్ళంతా జనాలు అందరూ వెనకాల రండి మా ఆవు వెనకాల రండి. కొంచెం కర్పూరం అగలు ఎత్తునవాడా, శీఘ్రం ఎత్తునవా. ఉన్న కర్పూరం ప్యాకెట్ ఎత్తునవా పత్తాది. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గో మహాలక్ష్మీ నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమణీయం సమర్పయామి. జయ బలో గో మహాలక్ష్మీ మాతకు. తట్ల వారు పోటు. అందరూ ఆవుతో కూడా ప్రదక్షిణ చేయమని చెప్పు. హ్యాపీనెస్ లేదా అంతే బాగుంది. సరే కొంచెం తన్నెత్తు కూడా కొంచెం పదిన్నర అవ్వలేదు ఇంకా. 10:30 అవ్వలేదా? ధూపం దీపం నైవేద్యం హారతి మొత్తంగా తందొచ్చుకో. పువ్వు తట్లు కొట్టెత్తినందుకు పువ్వు తట్లు కొట్టెత్తున. ఇంకా వేషం పోతున్నారులా, ఇంకే పోతున్నాడా? ఏం కా కూర్చోండి.
శివః వం మహః వం జనః వం తపః భోగం సత్యం దత్సపదయాద్ వమాపోర్జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరో. ఎడం చేయి మీద కుడి చేయి బోర్లిసి పెట్టుకోండి అందరూ కూడా. పూర్వోక్తయమంగుణ విశేషణవతిష్టాయామస్యాం శుభదో భగవదాజ్ఞాయ భగవత్ప్రీత్యర్థం నమస్కారం చేసుకొని చెప్పండి అందరూ కూడా. ఎట్లా సౌండ్ పెట్టు. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తువాహన యోగ్యత సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం శ్రీ తులసీ దేవత బృందావన దేవత పరిపూర్ణ కృపా కటాక్ష ఫలసిద్ధ్యర్థం తులసీవన బృందావన పూజా కరిష్యే. అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే తులసీ నమోస్తుతే. శ్రీ తులసీ దేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. శ్రీ తులసీ దేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆసనం పరికల్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. శుద్ధోదకే స్నాపయామి సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం శ్రీయై నమః. ఓం శ్రీ తులసీ మహాలక్ష్మీ నమః. పుష్పమాలికాన్ సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. స్నానం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఓం తేజో వత్సః వసవద ప్రసవ్యాసినోర్బాహుభ్యాం పుష్ణో హస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. హ్రీశ్చదే లక్ష్మీశ్చ పత్న్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనుషాణః అమం మనుషాణః సర్వం మనుషాణః. మేధినీ దేవి వసుంధరా స్యాద్ వసుధా దేవి వాసవే బ్రహ్మవర్చసః. పితృనాగం శ్రోత్రం విష్ణుర్మణః దేవి హిరణ్యగర్భిణీ దేవి ప్రసోదరే రసనే సత్యాయనే సీదాః. సముద్రవతి సావిత్రి హణా దేవి మహ్యంకి మహాధరణి మహోద్యాతిష్ట. పసుపు నీళ్ళు కలుపుకోండి. పసుపు నీళ్లు వారికి పంచామృతాలతోనూ సుగంధ ద్రవ్యాలతోనూ కూడా అభిషేక కార్యక్రమం. అనంతరము స్వామివారి యొక్క మూల మహామంత్రంతో విశేష హోమము. తదుపరి గోపూజ. అనంతరము ఇప్పుడు తులసి పూజ జరుగుతూ ఉంది. ఈ తులసి పూజ ఎందుకోసం చేసుకోవాలి అంటే మీకు అందరికీ తులసి మాత ఎవరో తెలుసా? మీకు తులసి మాత ఎవరు? సాక్షాత్ ఆవిడ లక్ష్మీ స్వరూపిణి అనమాట. అంటే ఆవిడ ఎంతటి వరం పొందిందంటే తన యొక్క స్వామివారికి సాక్షాత్తు శ్రీకృష్ణుడికే ప్రీతి చెందేటటువంటి ఒక పదార్థంగా మిగిలిపోయింది. చూడండి, మనం స్వామివారికి భగవద్గీతలో చెబుతూ ఉంటారు, పత్రం పుష్పం ఫలం తోయం. స్వామివారికి భక్తితో పత్రము, ఫస్ట్ చెప్పింది పుష్పం చెప్పలేదు స్వామి, పత్రాన్ని సమర్పించండి అంటే ఒక తులసి దళాన్ని సమర్పణ చేయండి, మీ యొక్క కోరికను నేను నెరవేరుస్తా అని చెప్పి చెబుతా ఉన్నాడు. అంతటి తులసి మాత యొక్క మహత్యం ఎట్లా ఉంటుందంటే సాక్షాత్తు స్వామివారి దగ్గర ఒక వరం పొందింది. ఏంటంటే నిత్యము నేను స్వామివారి పాదాల చెంత ఉండే విధంగా నాకు వరం ఇవ్వండి. అదే విధంగానే ఎవరైతే తులసిని పూజిస్తారో, ఎవరైతే నాకు ఒక వృక్షంగా ఏర్పడతానో, నన్ను గనక ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే భక్తితో నాకు నమస్కరిస్తారో, ఎవరైతే నాకు కనీసం రోజుకి ఒకసారి చెట్టుకు నీళ్లు పోసి నన్ను పూజిస్తారో వాళ్ళకి నేను సకల శుభాలు కలుగజేస్తాను, అష్ట ఐశ్వర్యాలు కలుగజేస్తాను, భోగభాగ్యాలు కలుగజేస్తాను అని చెప్పేసి సాక్షాత్తు మహాలక్ష్మి దగ్గర ఈ యొక్క అమ్మవారి తులసీదేవి వరం పొందినట్లుగా మనకి శాస్త్ర పురాణాలు చెబుతా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తులసీదేవి ఏంటంటే తన యొక్క భర్త యొక్క అడుగుజాడలో మెలుగుతూ ఎప్పుడూ కూడా సాక్షాత్తు భగవంతుడి వలె చూసుకుంటూ ఉండేది తన భర్తను.
మనం ఏం చేస్తాం భర్తకి ఇప్పుడు ఉదయం ఏం చేయాలంటే నిద్ర లేస్తూ ఉన్నామంటే ఉదయాన్నే పతి యొక్క సేవ చేసుకోవాలి. భర్తకి పాద నమస్కారం చేసుకోవడము, తదుపరి ఇంట్లో ఉన్నటువంటి అత్తామామల్ని చక్కగా చూసుకోవడం లాంటివి చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం లేయడే 7 గంటలకు లేస్తూ ఉన్నాం, ఇంకెక్కడ మనం భర్తకి కాళ్ళకు మొక్కుతా ఉన్నాం. కాబట్టి మన సంస్కృతి దయచేసి మారాలి. దయచేసి ఉదయం నిద్ర లేవడము, దీపారాధన చేసుకోవడము, కనీసం ఇంటి ముందు ఇప్పుడు కల్లాపు చెల్లడం అనేది పోయింది. ఎంత సిమెంట్ రోడ్లు వచ్చేసాయి, ఒక చెంబు నీళ్ళు చల్లేయడం, పెయింట్ ముగ్గు వేసేయడం అట్లా అయిపోతా ఉంది. కనీసం రోజుకొక వారంలో శుక్రవారం రోజైనా సరే ఇంటిల్లి పాద అలకడము. ఎందుకోసం ఇట్లాంటివన్నీ కూడా అంటే సాంస్కృతికంగా అంటే సైంటిఫిక్గా కూడా పసుపు నీళ్లు కానీ గోమయం కానీ ఇంటి ముందు చల్లడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియాస్ లాంటివి రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి సైంటిఫిక్గా శాస్త్రపరంగా ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండాలి, అష్ట ఐశ్వర్యాలు కలగడం కోసం అని చెప్పేసి ఆ ఇంటిల్లిపాది గోవు చక్కగా గోమయంతో అలికి శుద్ధి చేసి ముగ్గు పిండి పెట్టేవాళ్ళు. బియ్యం పిండితో ముగ్గు వేసేవాళ్ళు. ఎందుకోసం బియ్యం పిండితో వేస్తారంటే ఆ బియ్యం పిండితో కనుక మనం ముగ్గు వేసామనుకోండి, ఆ బియ్యం పిండి కోసం అని చెప్పేసి జీవులకు కూడా మనం ఆహారం పెట్టినటువంటి పుణ్యవంతులు అవుతాం. అంతేగాని పెయింట్తో ముగ్గులు వేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. కనీసం వారానికి ఒకసారైనా సరే ఇల్లు అలికి బియ్యం పిండితో ముగ్గు వేయమని చెప్పేసి శాస్త్రం చెబుతా ఉంది. ఆ విధంగా ఆ తులసి మాత ఏం చేసేదంటే ప్రతిరోజు కూడా చక్కగా తన భర్త యొక్క ఉదయాన్నే ప్రాతకాలంలోనే బ్రాహ్మీ ముహూర్తంలోనే అంటే సూర్యోదయం కాకముందుగానే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా తన భర్త యొక్క అడుగుజాడలో మెలుగుచూ ఎప్పుడూ సత్యవంతురాలు, పొరపాటు కూడా ఏ రోజు కూడా తన నోటి నుంచి అపహాస్యం పలకదంట. ఎప్పుడూ కూడా పెద్దల్ని చిన్నల్ని గౌరవంతో వినయ విధేయతతో పలుకుతూ చక్కగా తన యొక్క నిత్య కర్మను అనుష్ఠానించుకుంటూ ఉండేది. తన యొక్క భర్త అడుగుజాడలో మెలుగుచూ తన భర్త ఏమి చెప్పినా కానీ కాదు అని చెప్పదట. అతనికి ఏం చెప్పినా సరే సరే అలాగే అండి అని చెప్పేదంట. అటువంటి సాధ్యమని మనము కూడా ఆ తులసి మాత ఏ విధంగా అయితే మెలిగిందో అడుగుజాడలో మెలుగుచూ మనం కూడా ఆ యొక్క తులసి మాత లాగానే చక్కగా నిత్య కర్మానుష్ఠానాలు చేసుకుంటూ భక్తి భావంతో మెలుగుతూ ఆ యొక్క తులసి మాత అనుగ్రహాన్ని పొందమని చెప్పడం కోసం అని చెప్పేసి ఈ విధంగా తులసి మాత యొక్క మనము పూజ చేసుకుంటున్నాం. ఈ యొక్క తులసి వృత్తాంతం చెప్పాలంటే ఒక అరగంట 10 నిమిషాలు అని చెబుతూ 100 నిమిషాలు చెబుతాను. అమ్మవారి నామాన్ని మీరు మనసులో స్మరణ చేసుకుంటూ పుష్పాలు కానీ పసుపు కుంకుమ కానీ వేయండి. నమస్కారం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేద. పసుపు నీళ్ళు ఇవ్వండి, మా ఇట్లా ఇక్కడ కావాలి ఇవ్వండి. ప్రపంచే అలక్ష్మీర్మేణస్య ధాం త్వమృణే ఆదిత్యవర్ణేన వసోతి జాతో వనస్పతిస్తం వృక్షోదవిల్వః తస్య వల్లాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ భాగ్య అలక్ష్మీః ఉభయతు మాం దేవస కీర్తిశ్చ మణినాసః. దయచేసి పసుపు ఎవరో చల్లొద్దు, పసుపు చల్లొద్దు, కుంకుమ చల్లొద్దండి. దయచేసి పుష్పాలు మాత్రం వేయండి, చెట్టును దయచేసి తాకి తుంచొద్దు. ఈశ్వరేకం సర్వభూతానాం త్వామిహో భక్తయే శ్రియం మనసక్కమమాకూతిం వాచ సత్యమశీమహే పశూనాం ధ్రువమన్నస్య వైశ్వేషేతార్షః కర్దమేన ప్రజాభూతోల్లయ ప్రజాపే గోపాయ అమృతత్వాయ జీవసే జాతాయ విశ్వమారాజ్య అమృతే సత్యపదుసిరా అలర్వదుమే గోపాయ సంతానాయ సే పద్రాజయ ఆదో అమ్మాయ అమ్మాయ సమపదుమా కాయమాంగో యాజమాంగో అక్కుత్ర ఆకరస్య రాష్ట్రేయ కర్పూరాలయాలందరయామి వీరానాంతస్త ఆచమయం సమర్పయామి. అందరూ కూడా అక్కడి నుంచి హారతి కళ్ళకద్దుకోండి. తులసి మహాలక్ష్మి మాతకు, తులసి మహాలక్ష్మి మాతకు, తులసి మహాలక్ష్మి మాతకు, బృందావన మాతకు. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. ఓం విద్మహే సాధు రూపాయ ధీమహి తన్నో తులసి మహాలక్ష్మి ప్రచోదయాత్. తులసి మహాలక్ష్మి దేవే నమః. సువర్ణ దివ్య ప్రార్థన మంత్ర పుష్పం సమర్పయామి. ఏం చేస్తారంటే ఒక్కొక్కరుగా వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకొని 3 సార్లు ప్రదక్షిణ. తిరుమల తిరుపతిలో
ఆ బంగారు కోవిలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవిలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవిలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవిలలో వెలసిదివా శిఖరమున గుడి గంటల రవములలో అలసితివా ఆ శిఖరమున గుడి గంటల రవణలలో పిల్లగా వెళ్ళగావే ఆ దేవుడవే ఆదిలగా వెళతావే మా దేవుడవైనావే పిల్లగా వెళ్ళగావే ఆ దేవుడవే ఆదిలగా నిలిచావే మా దేవుడవైనావే ఆకాశరాజుకు అల్లుడవైతివి ఆకాశరాజుకు అల్లుడవైతివి ఆకాశరాజుకు అల్లుడవైతివి ఆకాశరాజుకు అల్లుడవైతివి పద్మావతికి ప్రియనాథుడవే పద్మావతికి ప్రియనాథుడవే ఆ దేవుడవే ఆదిలగా నిలిచావే మా దేవుడవైనావే పిల్లగా వెళ్ళగావే ఆ దేవుడవే పూలతో
నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవదేవా మహానందమాయే ఓ మహాదేవదేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ. ముడుపులు నీ కొసగి మా మృక్కులు తీర్తుమయా ముడుపులు నీ కొసగి మా మృక్కులు తీర్తుమయా ముక్తి కోరి వచ్చే శ్రీరాముని నామము సంతోషగా హరిహరు నామము ముక్తికి సంతానము హరే రామ హరే కృష్ణ హరిలో రాయనరా ఆ నామమే ఈ జన్మకు తదితాతమౌనురా. హరే రామ హరే కృష్ణ హరిలో రాయనరా ఆ నామమే ఈ జన్మకు తదితాతమౌనురా. గుణములు ఆచరింపలేమయా నమో భగవయ్య నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ వేద పారాయణ ఆపది గోవింద నారాయణ కృష్ణ మెగరారా గొప్పి హంపలు ఎత్తుకెళ్ళే చిన్ని కృష్ణ మెగరారా ఓ చిన్ని కృష్ణ నిన్నే కోరితిరా కొల్లబాలో నందగూడి కొలిలాట నడుతుంటా కొల్లబాలో నీలా చెల్లుతుంటే తుంటే పిల్లంతా ఎందుకెళ్ళే ఓ చిన్ని కృష్ణ నిన్న వేడితిరా
అప్ప అమ్మ అప్ప ఏం వరకన్నా తలపా కట్టిందిరా మరి అన్నా ఇటు కూర్చో ఏదో పక్క చమ్మవాళ్ళ పక్కన కూర్చో సుబ్రహ్మణ్య ಫೋನ್ ನಂಬರ್ ಕೊಡ್ತಾನೆ ಸೊಲ್ಲ ಇಲ್ಲ ನಾನು ಬಾಜಲ್ಲ ಕೇರಳ ಹಿಂಗೆ ಸಿದ್ರಾಸ್ ఖాళీ బాజల్ విడిపోను కొంచెం సరేనా స్వామివారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం మీరందరూ కూడా మనం దేనికోసం వచ్చాం? ప్రతి ఒక్కరికి మానవుడికి కష్టం లేనివాడు ఎవరు ఉండరు. ప్రతి ఒక్కరు కోరిక లేదు, గృహం లేదు, వాహనాలు లేవు, పెళ్లి అవ్వాల్సిన అమ్మాయిలు ఉంటే వాళ్ళకి పెళ్లి అవ్వలేదు, సంతానం లేనట్టు సంతానం లేదు అని అందరూ ప్రతి ఒక్కరు కూడా మానవుడు కూడా ఈ కోరికతోనే మనం అందరూ కూడా రావడం జరిగింది. మనకు ఉన్న కష్టాలు పోవాలి, మనం అందరూ బాగుండాలి, మన పక్కవాడు బాగుండాలి, మన పక్కవాళ్ళు బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, దేశం బాగుండాలి అనే సంకల్పంతోనే ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క సిద్ధరాజగండి గ్రామంలో మాకు ముఖ్యంగా ఏమిటంటే లోకాచారి గారు ఉండేవారు. పాపం వారు చెప్తున్న మాట ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నాం కాబట్టి వారు కూడా దీన్ని వాటిలో ఉన్నట్టే వాళ్ళు దంపతులు వాళ్ళు సుబ్రహ్మణ్యాచార్య గారిని ముఖ్యంగా జ్యోతిరాజు గారు ఈ పక్క మీకు అందరూ తెలుసు. ఈ మధ్యకాలంలో పోయిన సంవత్సరం కుంభాభిషేకం ఎంతో వైభవపేతంగా అంగరంగ వైభవంగా ₹1 కోటి దేవాలయం ఎక్కడ లేదు. అటువంటి దేవాలయం కూడా అది అందరితో అయ్యే పని కాదు. పూర్వజన సుకృతం ఉండాలి, పుణ్యబలం ఉండాలి. భగవంతుడు మన దగ్గర చేయించుకోవాలనుకోండి, ఆయనకి ఇష్టపడితేనే మన దగ్గర తీసుకుంటాడు ఆ డబ్బుల్ని, లేకపోతే నేను డబ్బులు నాకు వద్దని చెప్పేస్తాడు. అంతకుముందే వాళ్ళు చెప్పేసి నా వల్ల కాసు నా లేదు చెప్పిస్తారు. ఎప్పుడు కూడా భగవంతుని కైంకర్యం చేసే డబ్బు అది ఎప్పుడు చిరస్థాయిగా మీకు ఎప్పుడో భగవంతుడు మన ₹10 పెట్టినట్టే మీకు ₹1000 ఆయన తెలుసు. ఆయనకి ఎవరికి ఏమి ఇవ్వాలి అని ఆయన తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా జన్మించిన కారణం ఉండాలి. ఏదో మనం జన్మించాం, వాళ్ళు పిల్లలకు పెళ్లి చేసాం, లేకపోతే వాహనాలు కొన్నాం, బిల్డింగ్ కొన్నాం, నగలు కొన్నాం, అసలు దేనికోసం జన్మించాం కారణం ఉండాలి. ఇప్పుడు జ్యోతిరాజు విషయం తీసుకుంటే అది చిన్న విషయం కాదు, అది గర్భాలు చదువుతుంది, సామాన్య మానవుడు చేసే పని కాదు. అంతటిగా దీని ఆలయాన్ని పూర్తి చేసి ఈ మధ్యకాలంలో అందరూ కలిసి మన గ్రామం అందరూ కూడా కలిసి కుంభాభిషేకం జరుపుకున్నాం. అట్లే అక్కడ కూడా రామ కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అందరికీ కూడా జరిగింది అక్కడ. అదేవిధంగా ఇక్కడ కూడా శ్రీకృష్ణ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణం జరగబోతుంది. కాబట్టి మీరందరూ కూడా మీకు ఉన్న కోరికలను భగవంతుడికి విన్నవించి పరమేశ్వరుడు మీకు అందరికీ కూడా మంచి జరగాలి మనకు అని, మన గ్రామానికి మంచి జరగాలి, మన పిల్లలకు మంచి జరగాలి అనే సంకల్పంతోనే ఈ కార్యం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందంటే స్వామి ఏం చేస్తున్నారు, అయ్యవారు ఏం చెప్తున్నారు, సరే అసలు బాగా గమనించాలి. మీరు మన విషయాలు ఎన్నో ఉంటుంది, అదన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు ముఖ్యంగా ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని తిలకించి అందరూ కూడా మీకు తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మీకు అందరూ కూడా రక్షాదానం కూడా కళ్యాణం అయిన తర్వాత మీకు కూడా రక్షాదానం తర్వాత మీకు అందరూ కూడా ఈ రక్షలు మీకు అందరూ కూడా ప్రసాదిస్తారు. ఇప్పుడు ఆలయ అర్చకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా చెప్పండి. భగవతో బలేనా భగవతో వీర్యేనా భగవత తేజసాం భగవత కర్మణాం భగవత అనుగృహీతో భగవతో అనుద్యాతో భగవన్ ధ్యాత్వా భగవతు కర్మ కరిష్యామి తద్భగవాన్
అనుమన్యత. కింద భూమిని తాకి నమస్కారం చేసుకోండి. అశేష జగదాధారమనంతం కూర్మరూపిణం ఆసనస్య విశుద్ధ్యర్థం ఆత్మానం తంబజే హరిం. అమ్మనంతాసనాయ నమః, యం యోగాసనాయ నమః, విం విమలాసనాయ నమః, రం కూర్మాసనాయ నమః. ఇది భూశుద్ధిం కృత్వా చేయి తుడుచుకోండి. హస్తో ప్రక్షాళ్య, కింద వదిలేసేయండి, చేయి తుడుచుకోండి. ఇప్పుడు తాగండి, 3 సార్లు తాగండి. ఇప్పుడు తాగండి. కేశవాయ స్వాహ, మళ్ళీ తాగండి. నారాయణాయ స్వాహ, మళ్ళీ తాగండి. మాధవాయ స్వాహ, ఇప్పుడు చేయి కడుక్కోండి. గోవిందాయ నమః, అమ్మకారికి ఆచమ్య, చేయి తుడుచుకోమ్మా. ఇప్పుడు తాగేస్తే 3 సార్లు తాగండి. మొదటిసారి చేయి కడుక్కోవాలి, 3 సార్లు తాగాలి, చివరిసారి మళ్ళీ చేయి కడుక్కోవాలి. అట్లే తీసుకున్న తీర్థం తలకి పూసుకోకూడదు ఎవరు కూడా. హస్తో రక్షాల్య, కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, హరి గోవిందాయ నమః. ఇదిగోండి 2 అక్షతలు తీసుకోండి. వాసన చూసి మీ వెనకాల వేసేసేయండి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతే శమ విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్. అక్షతలు తీసుకో. 2 అక్షతల వాసన చూసి మీ వెనకాల వేసేసేయండి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాభోర్జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరో. అందరూ కూడా ఎడం చేయి మీద కుడి చేయి బోలిచి కుడి తొడ మీద పెట్టుకోండి. ఆ చేతిలో పుష్పాలు పెట్టుకోండి. ఆ చేతిలో పుష్పాలు పెట్టుకోండి. ఆ చేతిలో పుష్పాలు పెట్టుకోండి. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోరాజ్ఞయా కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భారతవర్షే రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవతా సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే కృష్ణపక్షే అష్టమ్యాం వాసరయుక్తాయాం శుభవాసరః వాసరస్తు ఇందువాసరయుక్తాయాం నక్షత్రః శుభనక్షత్రయుక్తాయాం రోహిణీ నక్షత్రే కృత్తికా నక్షత్రే ఉపరి రోహిణీ నక్షత్రే శుభయోగే శుభకరణ శ్రీ విష్ణుయోగ శ్రీ విష్ణుకరణ అస్యాం శుభదిదౌ శ్రీ భగవదాజ్ఞాయ భగవత్ప్రీత్యర్థం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రియః పదే పురుషోత్తమస్య శ్రీ భూనీలా సమేతస్య శ్రీమద్వేంకటనాయకస్య రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి దేవతా ప్రీత్యర్థం దివ్య తిరుకళ్యాణ మహోత్సవ కర్మాంగం యజమానస్య గోత్రోద్భవస్య పునకశిల గోత్రోద్భవస్య రాంబాబు నామధేయస్య రమాదేవి నామధేయస్య బాలాజీ నామధేయస్య భాగ్యలక్ష్మి నామధేయస్య నవ్య సాయి నామధేయస్య భరత్ నామధేయస్య భరద్వాజ్ నామధేయస్య లిఖిత్ కుమార్ నామధేయస్య జ్యోతిర్మయి నామధేయస్య సహ కుటుంబానాం ఇలకాల గోత్రోద్భవస్య రామరత్నమ నామధేయస్య శ్రీరాములు నామధేయస్య సరస్వతి నామధేయస్య యశస్విని నామధేయస్య ఫణీంద్ర సాయి నామధేయస్య సహ కుటుంబానం సహజన్మానం సభక్త జనానం. అందరూ కూడా ఒకసారి మీ మనసులో మీ గోత్రం మీ పేరు ఒకసారి మనసులో చెప్పుకోండి. కృపా కటాక్ష ఫలసిద్ధ్యర్థం తిరుకల్యాణ మహోత్సవ కర్మణి శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదయార్థం. అందరూ కూడా ఒకసారి మనసారా స్వామివారికి ప్రార్థన చేసుకోండి. మీకు ఏ కోరికలు అయితే ఉన్నాయో అటువంటి ప్రతి కోరిక కూడా నెరవేరాలి. వివాహం కాని వాళ్ళకి వివాహం తొందరలో అవ్వాలి. అదేవిధంగానే ఉద్యోగం లేని వాళ్ళకి తొందరలో ఉద్యోగం కలగాలి. సంతానం లేని వారికి అతి తొందరలో సత్సంతానం కలగాలి. విద్య లేని వాళ్ళకి చక్కటి విద్య కలగాలి, జ్ఞానం కలగాలి. అదేవిధంగానే ధర్మ కార్యాలు చేయలేటటువంటి వైరాగ్యం కలగాలి. కాబట్టి ఇవన్నీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కలగాలని చెప్పేసి ఆ దేవాది దేవుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని చక్కగా మనసారా ప్రార్థన చేసుకోండి. మీ చేతిలో ఉండే పుష్పాలు కళ్ళకొద్దుకొని ఈ ప్లేట్లో వేసేసేయండి. ఆదౌ నిర్విఘ్న సమాప్త్యర్థం గణపతి పూజాంకారయిష్యే. అందరి దగ్గర తాకిచ్చే ఆ ప్లేట్ 2 చేతులతో పట్టుకో. గణానాన్వా గణపతి గమ్మవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః నశృణ్వన్నోతిభిస్సిద్ధసాదనం శ్రీమన్మహాగణపతిమావాహయామి ఏకదంతమావాహయామి కపిలమావాహయామి గజకర్ణికమావాహయామి
లక్ష్మీ గణపతి మావాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హే నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. కేవల లక్ష్మీ గణపతి భగవానికి. అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడి నుంచి హారతి కళ్ళకద్దుకోండి. యోపాం పుష్పం. ఓం నాగరాజాయ నమః. ఊరికే చేయి తాకండి సరిపోతుంది. నెయ్యి వేసిన అందదు కాబట్టి అక్కడి నుంచి వేస్తే సరిపోతుంది. నాగరాజాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం శేషాయ నమః. సహస్రశీరుషాయ నమః. రక్షాబంధన దేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షదాన్ని సమర్పయామి. ధూపమాగ్రాపయామి. వాద్యం వాద్యం దశాంగం గుగ్గురోధూపం సుగంధం సుగుణోహరం ఆగ్రేయాం బ్రహ్మదేవానాం ధూపోయం ప్రతిగుప్తదా ధూపమాగ్రాపయామి. దీపం దర్శయామి. ఫలోపహారాన్ని వేదయామి. అమృతమస్తమృతోపస్త్రనభసి. అట్లే పెట్టుకోండి. నారికేల కదలే ఫలఫలోపహారాన్ని వేదయామి. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నీరాజనం దర్శయామి. సర్వస్యాభ్యే సర్వస్యసిద్ధే సర్వమేవ తేనాః సమర్పయామి. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి. కేవలం రక్షాబంధన వారికి అమ్మవారికి కంకణం ధరించబడుతుంది. చక్కగా నమస్కారం చేసుకోండి. సర్వస్యాభ్యే సర్వస్యసిద్ధే సర్వమేవ తేనాః సర్వం జయతి. సంఖ్యలో పైన వేసే అట్లా పైన సంఖ్యలో ఆడి అట్లా. సర్వస్యాభ్యే సర్వస్యసిద్ధే సర్వమేవ తేనాః సర్వం జయతి. అదే విధంగానే అమ్మవారికి కూడా రక్షణ ధరింపజేయబడుతుంది. నమస్కారం చేసుకోండి. అట్లా పైన అట్లా వేసేయండి. ఆవిడ చేతిలో వేయి నక్షత్రాలు. ఎడం చేతి కట్టండి. ఎడం చేతికి కట్టాలి. ఇంకో రెండు తీసుకోండి చాలు. దీని దాంట్లో పట్టుకో. ఊరికి ఒక 2 వేయండి. ఇప్పేస్తాం అది. రక్షాబంధన ముహూర్త సుముహూర్తోస్తు. సర్వస్యాభ్యై శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియః ఆయుష్యేవేంద్రియై ప్రతిష్టతి. దీర్ఘాయుష్యమస్తు. రక్షాబంధన ముహూర్త సుముహూర్తో. చాలే సరిపోతుంది. ఇది ఇట్లా వేయాలి. మీరు వేసిన తర్వాత వాళ్ళకి వాళ్ళు వేస్తారు. అంకురార్పణ దేవతాభ్యో నమః. హరిద్ర కుంకుమ చూర్ణం సమర్పయామి. అట్లాగే అక్షతలు కూడా వేయండి.
అంకురార్పణ దేవతాభ్యో నమః అక్షదాని సమర్పయామి. మీరు వేశారా? వేసేసారా మీరు? ఓకే ఓకే, మీరు వేయండి, ఆయన చెయ్యి మీరు పట్టుకోమా, సరిపోతుంది, ఎవరు వేసినా ఒకటే. అంకురార్పణ దేవతాభ్యో నమః పంచబాలిక దేవతాభ్యో నమః హరిద్రా కుంకుమచూర్ణం సమర్పయామి అక్షదాని సమర్పయామి. అక్షతలు వేయండి. పుష్పమాలికాన్ సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి. తాంబూలం ఒకటి తీసుకో, నవధాన్యాలు తీసుకోండి, వేయండి, దాంట్లో అన్నింటిలో కొద్ది కొద్దిగా వేయండి. లే అని చెయ్యి తాకిచ్చి మా సరిపోతుంది, మీరు వేసినా కూడా ఆయన వేసినట్లే. సముద్రవతే సావిత్రి హనో దేవి మక్ష్యంకి మహాధరణి మహోద్యాతిష్ట శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణే ఇంద్రపత్ని వ్యాజనే సురసితయ్య వాయుపరి జలశయనే స్వయం ధారా సత్యందో పరిమేదిని శ్రావయామి మనోహారాన్ని వేదయామి కొబ్బరికాయ తీసుకోమా, ముందర పెట్టండి, అట్లే పెట్టేసేయండి. అంకురార్పణ దేవతాభ్యో నమః కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనం సమర్పయామి. ఇప్పుడు మీరు హారతి కళ్ళ కట్టుకోండి. కేవలం ధనుర్ధర భగవానికి చెప్పండి. ఓం ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో ధరః ప్రచోదయాత్. అంకురార్పణ దేవతాభ్యో నమః వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. కళ్ళకద్దుకొని మధ్యలో వేసేయండి. అంకురార్పణ దేవతాభ్యో నమః సర్వోపచార పూజాన్ సమర్పయామి. నమః విద్రుమాయ నమః ఓం హేమాయ నమః ఓం నీలాయ నమః ఓం ధవలాయ నమః ఓం క్షాయ నమః పంచబ్రహ్మస్వరూపిణ్యై నమః గాయత్రీ పరమేశ్వర్యై నమః నూతన యజ్ఞోపవిత దేవతాభ్యో నమః నానావిధ పరిమ ఆయుష్యమగ్రం ముహూర్తోస్తు గట్టి మేళం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ఆయుష్యమగ్రం పరమంజ శుభ్రం యజ్ఞోపవీతం ఫలమస్తు యజ్ఞోపవీత ముహూర్తోస్తు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురుషాగ యజ్ఞోపవీత సర్వమేవ తేనాః ప్రోది సర్వజయతి సూర్యాదినాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు యజ్ఞోపవీత ధారణ ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. రాత్రి రమణ గోవింద రుక్మిణీ వరద గోవింద కళ్యాణకారక గోవింద. సర్వోపచార పూజాన్ని సమర్పయామి. అనంతరము చక్కగా గోపూజ, తదుపరి తులసి పూజ కూడా చేసుకోవడం జరిగింది. ఆ తదనంతరము చక్కగా స్వామివారికి ప్రీతికరమైనటువంటి రుక్మిణీ కళ్యాణం అని చెప్పేసి చెబుతారు. రుక్మిణీ కళ్యాణం చక్కగా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మునికి రుక్మిణీ సత్యభామ సమేతంగా కళ్యాణోత్సవం కూడా జరుపుకుంటున్నాం. ఆ కళ్యాణంలో భాగంగానే చక్కగా గణాలకు అధిపతి అయినటువంటి విఘ్నాలను తొలగించేటటువంటి విఘ్నాధిపతికి చక్కగా విఘ్నేశ్వరునికి పూజ చేసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా అయ్యవారు ఏం చేసినట్టు కొద్దిగా జలం చల్లారు. మీకు అందరికీ ఏంటంటే ఒక శుభకార్యం చేసేటప్పుడు నదీ స్నానం చేసి రమ్మని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతా ఉంది. కావేరి తుంగభద్రాచ కృష్ణవేణి చ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత. ఇటువంటి శుభకార్యం చేసేటప్పుడు కావేరి కానీ, కృష్ణ కానీ, గోదావరి కానీ, గంగా కానీ, ఇటువంటి తుంగభద్ర కానీ ఈ యొక్క పంచగంగల్లో వెళ్ళి స్నానం చేసి ఇటువంటి శుభకార్యం చేయమని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతా ఉంది. మనం ఇప్పటికిప్పుడే వెళ్ళి ఆ నదులలో వెళ్ళి స్నానం చేసి ఇక్కడికి రాలేం కాబట్టి ఇటువంటి ఫలితాన్ని మీకు అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా తదుపరి స్వామివారికి మంత్రపూర్వకంగా యజ్ఞోపవిత ధారణము అంటే జంజం అని చెప్పేసి చెబుతారు మన భాషలో. అటువంటి జంజమును కూడా చక్కగా స్వామివారికి ధరింపజేయడం జరిగింది. దానికి ముందుగానే
ఇక్కడ అంకురార్పణం అని చెప్పేసి ఒక దొన్నెల్లో చక్కగా మట్టిని ఏర్పాట్లు పెడుతూ ఉంటారు. ఎందుకోసం చెప్పండి చూద్దాము. ఎందుకోసం నవధాన్య మొలకలు పెడతారు? నవధాన్యాలు అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటిది. ఎందుకు కేవలం ఒడ్లు వేస్తే సరిపోదా? కాబట్టి ఈ కృష్ణలీలలు చెప్పుకోవాలంటే మనకి ఒక రోజు కాదు, 7 రోజులు సరిపోదు. అసలు పరీక్షిత్ మహారాజుకే 7 రోజులు పెట్టుకున్నాడు దాన్ని పూర్తిగా వినడం కోసం అని చెప్పేసి. ఇక మనం ఒక్కొక్క పారాయణం వినాలంటే రోజు కాదు, సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మేము అట్లా చేసుకుంటా ఉండేవాళ్ళు. ఏంటిది మీరు మాత్రం స్పెషల్గా చేస్తారంటే, ఎక్కడైనా సరే స్వామివారి కళ్యాణంగా నాంది చెందింది ఏంటంటే రుక్మిణీ కళ్యాణం అని చెప్పేసి చెబుతారు. ఎంతటి తీవ్ర విరహము కానీ ప్రేమ వ్యవహారాలన్నీ కూడా స్వామివారిలో అంతర్లాలం అయిపోయేది. అంతటి ప్రేమ పొందినటువంటి సాధ్వీమణి సాక్షాత్ ఆ యొక్క రాధారమణి అంటారు. ఆ విధంగా ఎందుకోసం రుక్మిణి సత్యభామ కళ్యాణం చేయాలి? రుక్మిణి అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరు రుక్మిణీదేవి? ఎవరమ్మా రుక్మిణీదేవి యొక్క తండ్రి ఎవరు? రుక్మాంగద రాజు కాదు. రుక్మాంగదుడు వేరు, రుక్మిణి తండ్రి వేరు. రుక్మిణితో పుట్టిన వాళ్ళు 5 మంది 6 మంది 5 మంది వచ్చేసి అంతా రుక్మి పేరుతో ఉంటారు. రుక్మ అట్లా ఒక 5 మంది ఉంటారు. 5 మందితో పుట్టినటువంటి 6వ సంతానమే ఈవిడ సాక్షాత్తు రుక్మిణీదేవి. ఈ యొక్క రుక్మిణీదేవి కూడా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి. అలా వైకుంఠంలో ఉన్నటువంటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మపత్నిగా యొక్క రుక్మిణీదేవిగా చెబుతూ ఉంటారు. ఆ రుక్మిణీదేవి యొక్క వృత్తాంతాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం. ఆవిడ పుట్టిందే ఆవిడ ఏంటంటే మనలాగా చిన్నపిల్లల, అదే విధంగానే మన చిన్నపిల్లలు ఇంటికి బుజ్జంగూళ్ళు ఆడుకుంటూ ఉంటారు. కొద్దిగా ప్రసాదం లాగా అన్నం వండి దేవుడికి పెడతారు. ఆ విధంగా ఆవిడ కూడా వండినటువంటి ప్రసాదాన్ని స్వామివారికి నివేదన చేసేటటువంటి అంతటి భక్తి కలిగినటువంటి సాధ్వీమణి. ఆ విధంగా ప్రతిరోజు చేసుకుంటూ ఆవిడకి యుక్త వయసు వచ్చింది. వివాహం చేయాలని చెప్పేసి వాళ్ళ తండ్రి గారు అనుకున్నారు. ఈవిడ అనుకున్నారు. ఈవిడ అడుగుతున్నారు, అమ్మాయి నీకు వివాహ వయసు వచ్చింది, ఇప్పుడు నీకు వివాహం చేయాలని చెప్పేసి అనుకుంటున్నావు, కాబట్టి నీకు సమ్మతమేనా అని చెప్పేసి వాళ్ళ తండ్రి గారు ఒక పర్మిషన్ అడిగారు ఆ అమ్మాయిని. అప్పుడు ఆవిడేం చెప్పిందంటే, నాన్నగారు నేను గనక వివాహం చేసుకోవాలనుకుంటే కేవలము నా యొక్క అర్హతకు తగినటువంటి వ్యక్తి ఎవరంటే సాక్షాత్ ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు మధురా నగరంలో ఉన్నాడు. నేను ఆయన కనుక నేను ఇంకెవరిని వివాహం చేసుకోను అని చెప్పేసి ఆవిడ వాగ్దానం చేసిందంట. ఇక వాళ్ళ తండ్రి గారికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఇక ఈడేమంటే సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి, ఆయన కృష్ణుడు అంటే సాక్షాత్ అన్న ఎంతటి వాదు కాదు, అసలే యాదవ కులంలో జన్మించాడు ద్వాపర యుగంలో. ఇక ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన పట్టుకోవాలంటే మన తరం కాదు, ఎట్లా వివాహం జరుగుతుందో చూద్దామని చెప్పి సరే అట్లాగే చేద్దాంలేమని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. సరే ఒకానొక రోజున ఈ మాట ప్రస్తావన ఇంట్లో అందరికీ తెలుసుకుంటూ వస్తూ ఉంటే ఆ అమ్మాయి యొక్క అన్నగారు ఉన్నారు. ఎవరు మీకు తెలియనటువంటి వాడు ఉండడు. ఎవరు తీస్తాను పెడతానంటే, నాకు కుదరదు, నాకు అప్పుడే నాకు పని కావాలి, నాకు పనిగా ఉంది, నేను వెళ్ళి ఆడుకోవాలి, నాకు వెంటనే వెన్నబెట్టు పాలు పెట్టు అని చెప్పేసి మధ్యమలాడుతున్నాడు. సరే అని చెప్పేసి ఆవిడ ఇంక ఎట్లాగో తీసుకొద్దాం అని చెప్పేసి వెళ్తూ ఉంటే ఈయనకు కోపం వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ కోపంతో వెళ్ళి హఠాత్తున వెళ్ళి ఆ పెద్ద కొండను పగలు కొట్టేశాడు. వెన్నంతా కిందకి వెళ్ళిపోతా ఉంది, పాలంతా కిందకి వెళ్ళిపోతా ఉంది. అందరూ చూస్తూ ఉన్నారు. ఇతను పగలు కొట్టింది కాకుండా ఏడుస్తున్నాడు. మళ్ళీ అమ్మ నాకు ఇంకా ఆకలిగా ఉంది, నాకు ఇంకా నువ్వు పాలు లేదు, ఇంకా పాలు లేదు, నాకు ఆకలిగా ఉంది, నేను ఇంకా ఆడుకోవడానికి వెళ్ళాలి, నువ్వు ఇంకా నాకు పాలు పెట్టడం లేదు అని చెప్పేసి ఒక పక్క ఏడుస్తూ ఉన్నాడు, ఒక భయపడుతున్నాడు. అసలే మనం కొండ పగలు కొట్టేసాము, ఇంకా మన అమ్మ మనల్ని ఎట్లా కొడుతుందో ఏమో అని చెప్పి ఒక పక్క భయంగా ఉంది. ఇంకొక పక్క ఏమో ఆకలిగా ఉందని చెప్పేసి ఒక వీర ప్రతాపంతో అక్కడ ప్రతాపం చూపిస్తున్నాడు. సరే ఇదంతా జరుగుతూ ఉంది. సరే అని చెప్పేసి ఇక ఆవిడ తుడుచుకొని మెల్లగా వెన్నంతా తీసుకొని పాత్రలో పెడదామని చెప్పేసి తీసుకొని అట్లా వస్తూ ఉంటే చూసేసరికి ఆ వెన్నంతా కింద పోతా ఉంది, పాలంతా ఒక పక్కకు వెళ్ళిపోయింది. ఇంత పని చేశాడు, వీడిని ఖచ్చితంగా కొట్టాలి అని చెప్పేసి నిశ్చయం చేసుకొని ఎక్కడున్నాడని చెప్పేసి వెళ్ళి వెతుకుతా ఉంది అమ్మవారు. ఇక్కడ ఇతని చేతికి దొరికితే కదా, స్వామివారు అంటే లీలామయుడు, అసలు చిన్న లీలలు కాదు కదా ఆయనది, ఎవరి చేతికి దొరకడు. మనం కూడా మన చేతికి దొరకాలంటే ఆయన గట్టిగా కట్టిపడేయాలి. కట్టిపడేయాలంటే ఎట్లా పట్టాలి? దారం వేసి కట్టడం కాదు, భక్తి అనే దారంతో కట్టాలి స్వామివారిని. అప్పుడు నీ చేతికి దొరుకుతాడు ఆయన. అంతేగాని నా చేతికి ఆయన దొరకలేదు, నేను పూజిస్తే నాకు వరం ఇవ్వలేదంటే ఎట్లా ఇస్తాడు? నువ్వు గనక భక్తితో నమ్మకంతో గనక స్వామిని గనక పూజించినట్లయితే ఖచ్చితంగా ఆ వరం ఇస్తాడు. దాంట్లో యొక్క అంతరార్థం అదే. ఆయన దొరకలేదని చెప్పేసి చెప్తున్నాం కదా. దేవుడికి ఎందుకు ప్రతిరోజు పెళ్లి చేస్తారు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పెళ్లి చేస్తారు? ఏంటంటే మనమందరం ఎవరు? స్వామివారి యొక్క పిల్లలం, అంతే కదా. ధర్మరక్షకుడు ఆయన మనల్ని తండ్రిలాగా చూసుకుంటాడు. పిల్లలు సన్మార్గంలో వాళ్ళు ఉండాలి, చెడు మార్గంలో వెళ్తుంటే వాళ్ళ దారి మళ్ళీ తీసుకొని రావాలని చెప్పి స్వామివారు అవతరించడం జరిగింది. కాబట్టి మన పిల్లలు చెడిపోకూడదు, సన్మార్గంలోకి రావాలి. వాడు ఏదో కష్టం అనుభవిస్తున్నాడు, వాడు కష్టాన్ని తొలగింపజేయాలి. ఇటువంటి సమయంలో మిట్ట మధ్యాహ్నంగా చెబుతారు. దీని ఏంటంటారంటే
అభిజిత్తు లగ్నము, దీనికి రాహుకాలము, యమగండము, గులిక కాలము, వర్జం, దుర్ముహూర్తాలతో పని ఉండదు. మీరు కూడా చూస్తుంటారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నం 12 గంటలకైతే స్వామివారికి మాంగళ్యదానం జరుగుతుంది. ఏంటంటే అప్పుడు రాహుకాలం యమగండం ఉంటుందంటే స్వామివారికి పట్టింపులు లేవు. నిత్య కళ్యాణం, పచ్చతోరణం స్వామివారికి. కాబట్టి అటువంటి సమయంలో కనుక స్వామివారి కనుక ఈ వివాహాన్ని మన చేతిలో మనకి శక్తి ఉందనుకోండి, స్వామివారి యొక్క మనం పెళ్లి చేయించినా కానీ ఆ యొక్క స్వామివారి అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది. అది కూడా మన యొక్క ముందు ఏడుజం ఏదైతే ఉందో పూర్తిగా నశించిపోతుంది. కొంతమంది చెప్తారు, అయ్యా నీకు పూర్వజన్మలో పాప ఫలితం ఉంది, అది కర్మ ఫలితం ఉంది, అది నువ్వు దోషం పోగొట్టుకోవాలి. మానవుని యొక్క జీవితంలో ఒక్కసారి కనుక స్వామివారి కళ్యాణం చేపిస్తే చాలంట. అటువంటి ఇంకొకటి అసలు ముఖ్యంగా ఈ స్వామివారి కళ్యాణం, అన్ని కళ్యాణాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉంది, లేకపోతే నరసింహస్వామి కళ్యాణం ఉంది, పద్మావతి కళ్యాణం ఉంది. ఏ కళ్యాణంలో అన్నిట్లో కూడా ముఖ్యమైనది ఏంటంటే రుక్మిణీ కళ్యాణంగా చెబుతారు. ఎందుకోసం అంటే రుక్మిణీ కళ్యాణం కనుక ఒకసారి మానవుని యొక్క సమస్తంగా పూర్తిగా తొలగిపోయి ఖచ్చితంగా పూర్తిగా తొందరలోనే వివాహం అవుతుందని చెప్పేసి చెబుతారు. అదేవిధంగానే ఆ యొక్క సంతాన సమస్యలు ఉండేవాళ్ళు కానీ, పిల్లలు మంచి వృద్ధిలోకి రావాలనుకునే వాళ్ళు కానీ ఇటువంటి సత్సంతానాన్ని, ఆయురారోగ్యాన్ని, భోగభాగ్యాలు ప్రసాదిస్తాడని చెప్పేసి చెబుతారు. ఆ స్వామివారు సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నీలమేఘ. సరే, మా స్వామివారి తరపున అమ్మవారికి కానీ, అమ్మవారి తరపున స్వామివారికి కానీ కట్న కానుకలు ఏమేమి ఇస్తారు చెప్పండి చూద్దాము. భీష్మక మహారాజ వరమణ పుత్రి అంగీరస గోత్రోద్భవి రుక్మిణీ దేవి నామ్ని సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి కన్యా. ఇందాక అడిగితే క్వశ్చన్కి సమాధానం చెప్పలేదు ఎవరు కూడా. ఏమని అడిగాను? రుక్మిణి తండ్రి ఎవరని చెప్పేసి అడిగాం. ఒకరేమో రుక్మాంగద రాజు అన్నాడు, ఇంకొక అన్నారు. కానీ వాళ్ళ తండ్రి గారి పేరు భీష్మక మహారాజు గారుగా చెబుతా ఉన్నారు. రుక్మిణీదేవి తండ్రి భీష్మక మహారాజు గారు. అదేవిధంగానే ఆ అమ్మవారి యొక్క గోత్రం ఏమిటి అంటే భారద్వాజస గోత్రంగా చెబుతూ ఉన్నారు. వాళ్ళ తండ్రి గారి పేరు చెప్పారు. వాళ్ళ తాతగారి పేరు ఏంటంటే భోజరాజవర్మణ పౌత్రి, అంటే భోజరాజు గారు మా తాతగారు. అదేవిధంగానే మా ముత్తాతల గారు ఉన్నారు, ఆయన పేరు ఏంటంటే మహాభోజరాజు గారు అని చెప్పేసి, నేను పలానా వంశంలో జన్మించాను కాబట్టి నాకు కూడా వివాహం చేయాలని చెప్పి నాకు పెళ్లి వయసు వచ్చింది, నాకు కూడా ఎవరైనా అబ్బాయి ఉంటే చెప్పండి అని చెప్పేసి అమ్మవారు మనల్ని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగానే ఆ యొక్క సత్యభామ అమ్మవారి యొక్క గోత్ర ప్రవర్ కూడా చూద్దాం. చతుస్సాగర వరిందం గోబ్రాహ్మణే శుభం భవతు ఆత్రేయస అర్చనాద శ్యావాస్య త్రయారుషయ ప్రవరాన్విత ఆత్రేయస గోత్రోద్భవే క్షత్ర మహారాజవర్మణోనప్త్రే క్రతు మహారాజవర్మణ పౌత్రే సత్రాజిత్ మహారాజవర్మణ పుత్రే ఆత్రేయస గోత్రోద్భవే సత్యభామ నామ్ని కన్యా. ఆ యొక్క సత్యభామ అమ్మవారు ఆత్రేయస గోత్రంలో జన్మించినట్లుగా చెబుతూ ఉన్నారు. వాళ్ళ తండ్రి గారి పేరు సత్రాజిత్ మహారాజు గారుగా చెబుతా ఉన్నారు. వాళ్ళ తాతగారి పేరు క్రతు మహారాజు గారుగా చెబుతూ ఉన్నారు. వాళ్ళ ముత్తాతల పేరు క్షత్ర మహారాజు గారుగా చెప్తున్నారు. నేను ఫలానా వంశంలో జన్మించాను, నాకు ఇక్కడ వివాహం చేయండి అని చెప్పేసి అమ్మవారు మనం అడగటంతో వెంటనే మనం చక్కగా మేడ ఏర్పాటు చేసి ఆ యొక్క రుక్మిణి సత్యభామ అమ్మవార్లకి ఆ యొక్క శ్రీకృష్ణ స్వామివారి సమక్షంలో ప్రత్యక్షంగా వివాహాన్ని చేయదలుచుకున్నాం. కాబట్టి మరి కాసేపట్లో పాపం ఎవరు కూడా తొందరపడకండి, అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు, మీకు అందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేస్తారు. ఇంకొక కొద్ది కాలంలోనే
స్వామివారికి ఆ ఇరువురు అమ్మవారికి కూడా చక్కగా పట్టుబట్టలు ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మా మీకు చక్కగా ఇప్పుడు వివాహం చేయదలుచుకున్నాం కాబట్టి ఈ చక్కగా ఈ యొక్క పట్టు వస్త్రాలు ధరించడండి, మీ యొక్క కళ్యాణాన్ని మేము కనులారా చూడాలనుకుంటున్నాం అని చెప్పేసి ఆ స్వామివారికి సమర్పణ చేయడం జరిగింది. మరి కాసేపట్లో స్వామివారి తరపున అమ్మవార్లకి కూడా చక్కగా ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని నిక్షేపణ చేసి అనంతరము మాంగళ్య సూత్రధారణ కూడా జరగబోతుంది. కావున చక్కగా ఈ సమయంలో చక్కగా స్వామివార్లకి అమ్మవార్ల యొక్క మాంగళ్యాలకి తిరుమాంగళ్యాలకి కూడా చక్కగా ఆ యొక్క గౌరీ పూజ జరుగుతూ ఉంది. ఆ యొక్క సుమంగళిలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. మమ జన్మని జన్మని సుహాసిని జన్మ ప్రాప్త్యర్థం మాంగళ్య గౌరీ పరిపూర్ణ కృపా కటాక్ష ఫలసిద్ధ్యర్థం గౌరీ కుంకుమార్చన పూజ కరిష్యే. తాకిచ్చేయండి, ఆయన తాకండి, మీరు తాకండి, మీరు కొంచెం ముందు కూర్చోండి. ఆ కుంకుమీరా ధ్యానం సమర్పయామి దుర్గామావాహమి లలితామావాహమి మాంగళ్య గౌరీమావాహయామి ఆసనం పరికల్పయామి పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనం సమర్పయామి స్నానం సమర్పయామి పుష్పై పూజయామి. ఓం గౌర్యై నమః, గణేశజన్యై నమః, ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, పరమాత్మికాయ నమః, ఓం వాచై నమః, పద్మాలయాయ నమః, ఓం పద్మాయై నమః, శుచయై నమః, ఓం పుణ్యగంధాయ నమః, శుప్రసన్నాయ నమః, ప్రసాదాభిముఖై నమః, ప్రభాయై నమః, చంద్రవదనాయ నమః, చంద్రాయై నమః, చంద్ర సహోదర్యై నమః, చతుర్భుజాయ నమః, చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఇందుశీతలాయ నమః, ఆహ్లాదనన్యై నమః, పుష్ట్యై నమః, శివాయై నమః, శివకర్యై నమః, సత్యై నమః, విమలాయ నమః, విశ్వజనన్యై నమః, తుష్టయై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ప్రీతిపుష్కరిణ్యై నమః, శాంతాయై నమః, శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రియై నమః, భాస్కర్యై నమః, బిల్వనిలయాయ నమః, వరారోహాయై నమః, యశస్విన్యై నమః, ఓం వసుంధరాయ నమః, ఉదారాంగాయ నమః, హరిణ్యై నమః, హేమమాలిన్యై నమః, ధనధాన్యకరే నమః, సిద్ధయై నమః, శయన సౌమ్యై నమః, శుభప్రదాయ నమః, నృపవేష్మగతానందాయ నమః, వరలక్ష్మీ నమః, వశుప్రదాయై నమః, ఓం శుభాయై నమః, హిరణ్య ప్రాకార నారికేల కదలే ఫలఫలోపహారాన్ని దయామి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నీరాజనం దర్శయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి మాంగళ్య గౌరీ నమః. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం సదాచమయం సమర్పయామి. సర్వస్యాం సర్వస్య విద్యే సర్వమేవ తేనాహం సర్వక్రియతే. మాంగళ్య గౌరీ నమః. నీరాజనానంతరం ఆచమయం సమర్పయామి. మాంగళ్య గౌరీ మాతకు చేతిలో పుష్పం త్రేణి పదా విచక్రమ విష్ణు గోపాదాభ్య తత్వ ధర్మాణి నారయన్ స్వాహ విష్ణు కర్మాణి ఇంద్రసౌజ్జసక స్వాహ అర్ధస్వామరమం పదకం సదా వసంత సూర్య దివి వజక్రాత స్వాహ పట్ల పెట్టుకో తద్విప్రా సౌపన్యప్న శ్రీకృష్ణ ప్రచోదయ స్వాహ గోపాలాయ విద్మహే గోపీజనవల్లభాయ ధీమహే తన్నో శ్రీకృష్ణ ప్రచోదయ స్వాహ శ్రీయై స్వాహ ధృత్యై స్వాహ పవిత్రై స్వాహ ప్రమోదాయనే స్వాహ శౌన్యై స్వాహ మహిళే స్వాహ పూర్ణాహుతి హోమాయ సప్తదే అగ్నే సమిద సప్త జిహ్వా సప్తదాన ప్రియానే సప్తహోత్రా సప్తదాద్వయందే సప్తయో నిరాకుణ స్వాహృదే స్వాహ ఇంద్రాయ జిహోమ స్వాహ ఓ స్వాహ భువ స్వాహ స్వాహ ఓ భువ స్వాహ స్వాహ భూతిస్మాదేవి భస్మం గృహీత్వా షణ్ణాదేవి రవిద్రయా పాపమంతయే శయ్యాన విశ్వవంతున. వాళ్ళకి
కర్పూర హారతి ఇవ్వండి.